తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని పుస్తక రూపంలో తేవలసిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి రచించిన నట్స్ బోట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు సీఎం. సోషలిస్టు విధానంతోనే దేశం అభివృద్ధిని యాదవరెడ్డి నమ్మారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి, యాదవరెడ్డి తెర వెనుక రాజకీయ నడిపారని అన్నారు. నమ్మేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక వేదిక మీద ఉంటే మాట్లాడడం కొంచెం కష్టమే, మరి నాలాంటి వాళ్ళకి ఇంకా కష్టం. యాదమామ చెప్పడంతో వారికి ఇంగ్లీష్లో నైపుణ్యం ఉండడం వల్లనే జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా వారు ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమవుతున్నది. వాస్తవంగా సీతారాం ఏచూరి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే, జైపాల్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళు సాఫ్ట్ సైడ్ ఆఫ్ కమ్యూనిస్టులు. వీళ్ళు ఎప్పుడు కూడా క్యాపిటలిజం వైపు కానీ కమ్యూనలిజం వైపు కానీ చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామ ఘట్టాలు తెర ముందు కనిపించినాయి, చాలామందికి తెలుసు. తెర ముందు కనిపించకుండా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో బాధ్యత నెరవేర్చిన వాళ్ళ గురించి కూడా తెలంగాణ సమాజానికి, ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. మనకు నచ్చకపోయినా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వెర్షన్ రాసింది. మనకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. వారి కోణంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలను వారు ఒక పుస్తక రూపంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పింది. కానీ తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా. దానికి యాదవ్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటికి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు, ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే యుద్ధాలు అనేటివి కేవలము పేపర్ల మీద ఆర్డర్తోనే కావు, ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి అసలు ఎక్కడ దేని కొరకు ప్రతిస్పందించాలి, దేన్ని ఏ రకంగా తట్టుకోవాలి, ఎక్కడ దాన్ని మనం రక్షణ ఎక్కువ కల్పిస్తే అది సద్దుమణుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలు యుద్ధాల్లో ఉంటాయి. నేను తెలుగు, హిందీ కంటే ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్కులు వచ్చాయి స్కూల్లో, ఏ క్లాస్లో చూసినా. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ ఆ ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంది కాబట్టి చాలా పుస్తకాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ బుక్స్ చదువుతూ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రకంగా నాకు ఈ ఇంగ్లీష్ భాష పైన కానీ ఈ రచనల పైన కానీ నాకు ఎక్కువ అనుభవం వచ్చింది. పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకవేళ అందరూ అనుకుంటే ఆ డబ్బులను కొంతనన్నా ఒక 10% అన్న కట్ చేసి అసలు వీటికి అనువదిస్తే ఈ విద్య వైద్యము ఆవాసాలు మనకు అందరి పేద ప్రజలకు ఇవ్వడానికి సరిపోతుందని వాళ్ళు తెలపడం జరిగింది. అందుకే ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా మనము శాంతి కోరుకుంటూ మనం ప్రపంచంలో ఈ శాంతి ఉద్యమాన్ని మనము ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. యాదవ్ రెడ్డి గారు ఆయన పోరాటం అంతా కూడా రాజకీయంగా సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రసీ ఇవి ఒక పక్కన, దానికి వ్యతిరేకంగా ఉన్న వాటి ఫోర్సుల మీద యుద్ధంగా నేను భావిస్తున్నాను. అదే రకంగా పీస్ అన్నప్పుడు మనకి స్వతంత్రం, డెమోక్రసీ, సెక్యులరిజం వచ్చిన తర్వాత పరిపాలన ఏ రకంగా చేయాలనే దాని మీద ఈ రెండిటికి సంబంధించి నట్స్ బోల్ట్స్ సరిగా లేకపోతే ధ్యేయాన్ని సాధించుకున్న ఫలితాలు సరిగా రావని. సహజంగా మనకు ఒక నానుడి ఉంటుంది, నీ గుణాన్ని బట్టి నీ స్నేహితులు ఎవరో చెప్పొచ్చు, నీ స్నేహితులను బట్టి నీ గుణము, నీ స్వభావం చెప్పొచ్చు. యాదవ్ రెడ్డి గారు ఆయన గుణాన్ని బట్టి ఆయన ఎంపిక చేసుకున్న స్నేహితులు ఎవరంటే కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు, ఆయన స్నేహితులు. ముఖ్యంగా ఈ సంస్థ శాంతి సంఘం మనందరికీ తెలుసు. ఇవాళ ప్రపంచం అల్లకల్లోలమైనటువంటి స్థితి నుంచి సెటిల్ అవుతుంది అనుకున్న తరుణంలో
మరలా మూడో ప్రపంచం ఏ నిమిషం ఎక్కడ జరుగుతుందో టెక్నికల్లీ థర్డ్ వరల్డ్ వార్ ఈజ్ నాట్ డిక్లేర్డ్, బట్ ఇన్ ప్రాక్టీస్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ కంట్రీ సచ్ కైండ్ ఆఫ్ వార్స్ ఆర్ గోయింగ్ ఆన్. సంస్థ ఇది ప్రపంచ సంఘం, ఈ శాంతి సంఘం. ఇది అన్ని విధాల చాలా తన వంతు కర్తవ్యం. ఆనాడు రమేష్ పెరియార్ ఆయన చాలా గొప్ప నాయకుడు, ప్రపంచ శాంతి ఉద్యమ నాయకుడు. ఆ స్థానంలో మా పల్లవ్ గారు ఇవాళ ఆ స్థానంలోకి రావటం చాలా సంతోషం ఉంది. ఆ విధంగా ఈ శాంతి సంఘం తన కర్తవ్యాన్ని పరిపూర్తి చేసుకుని విజయవంతం కావాలని, యుద్ధాలు లేనటువంటి ప్రపంచాన్ని మనం చూడాలని. దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొందరిని కొత్తగా నియమించింది కేంద్రం. 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్గా ఉన్న ఖమ్మంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్గా నియమించారు. అలాగే మిజోరం నూతన గవర్నర్గా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వికే సింగ్ నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించారు. ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను బీహార్ గవర్నర్గా నియమించారు. అలాగే మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించారు ప్రెసిడెంట్. దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు కొందరిని కొత్తగా నియమించింది కేంద్రం. 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్గా ఉన్న ఖమ్మంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్గా నియమించారు. అలాగే మిజోరం నూతన గవర్నర్గా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వికే సింగ్ నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను నియమించారు. ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను బీహార్ గవర్నర్గా నియమించారు. అలాగే మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించారు ప్రెసిడెంట్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాఠశాలలో విద్యార్థినులతో ఆహ్లాదంగా గడిపారు. పాటలు పాడుతూ కథలు చెప్పిన విద్యార్థినులను సత్కరించారు మంత్రి పొన్నం. విద్యార్థుల్లో ప్రేరణ కల్పించేలా లక్ష్య సాధనలో ఎలా విజయం సాధించాలనే విషయంపై కథలు చెబుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. తర్వాత విద్యార్థినులతో కలిసి సామూహిక భోజనం చేశారు మంత్రి. చదువుతో పాటు ఆటలు, ఇన్నోవేషన్, సైన్స్తో పాటు ప్రతి రంగంలో ముందుకు వెళ్లాలని విద్యార్థినులకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇట్లనే. ఇవాళ రేపు మనము 50 ఏళ్ల కింద తీసుకుంటే రతన్, టాటా బిర్లాలు వీళ్ళంతా వ్యాపారాలు 100 ఏళ్ళు, దేశం మొత్తం ఫ్యాక్టరీలున్నాయి. వాళ్ళు ప్రపంచంలో కుబేరులు కాలేకపోయారు. కానీ ఐటీ ఫీల్డ్ వచ్చిన తర్వాత
సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎలా ప్రపంచంలో అనేకమైనటువంటి అత్యంత కుబేరులైనవి బికాస్ టెక్నాలజీ. సో ఇప్పుడు కూడా అట్లనే మీరు ఏది ఎవరు తెలియదనుకుంటే ఏది తెలియదు. మేము చిన్నప్పుడు మాకు చదివేటప్పుడు కంప్యూటర్ లేదు, మా కంప్యూటర్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది, కానీ మీకు ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఈజీ. భారత్ను ప్రగతి పథంలో నడిపిన గొప్ప నేత మాజీ ప్రధాని వాజ్పేయి అన్నారు బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్. దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు తెచ్చాడన్నారు. రేపు దివంగత నేత వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు నిర్వహించింది బీజేవైఎం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు లక్ష్మణ్. దేశ భద్రతకు అనుప్రయోగాలు చేపట్టిన ఘనత వాజ్పేయికే దక్కుతుందన్నారు లక్ష్మణ్. వాజ్పేయి గారు భారత మాజీ ప్రధాని. వారి యొక్క శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఒకవైపు ప్రభుత్వము, రెండో వైపు పార్టీ, మూడో వైపు ఈ యొక్క సివిల్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం కూడా వారి శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ పరంగా యువమోర్చా వాళ్ళ కంటోన్మెంట్ మరి అసెంబ్లీకి సంబంధించిన యువమోర్చా కార్యకర్తలు వాజ్పేయి గారి యొక్క పేరు మీద క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా శుభపరిణామం. వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఏదైతే సేవలు అందించారో వారు చేసినటువంటి అభివృద్ధి, తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు, దాంతో గ్రామీణ పట్టణ ప్రాంతాలకు అనుసంధానం చేసే విధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానివ్వండి, లేదా హైవేస్, ఈరోజు నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేస్ అన్ని కూడా గోల్డెన్ క్వాడ్రాంగులర్ రోడ్స్ పేరు మీద వారు చేసిన అభివృద్ధి. అన్నిటికీ మంచి పోఖ్రాన్ అణుబాంబు ఏ రకంగా వారు ప్రయోగించి ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పదనాన్ని, శక్తిని చాటి చూపాడో, వారు నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపిన వ్యక్తి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు కోదండరాం. రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. హైడ్రాపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దానివల్ల పేదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు కోదండరాం. హౌసింగ్ బోర్డులో, హౌసింగ్ కాలనీలో ప్రభుత్వం ప్రకటిస్తే దాని చుట్టూ మన వ్యాపారాలు కూడా పెరుగుతాయి కదా. అది ఒకటి మనం ప్రభుత్వం నుంచి ప్రధానంగా ఆశించవలసినటువంటి అంశం. రెండవది చాలా కీలకమైందంటే కొంత ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడి వ్యయం అనేది పెరగాలి. ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వడమే కాదు, రోడ్లకు, బిల్డింగులకు ఖర్చు పెట్టాలి. దాన్ని పెట్టుబడి వ్యయం అంటారు, మీకు తెలియని విషయం కాదు. ఆ పెట్టుబడి ఖర్చులు గవర్నమెంట్ వైపు నుంచి ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతాయి. మీరు 2001 నుంచి నేను చూస్తూనే ఉన్నాను. జలయజ్ఞం వచ్చి పెట్టుబడులు పెట్టినాక దాని ప్రభావం మన రియల్ ఎస్టేట్ మీద పడ్డాయి. అందులో ఉన్న మిగులు డబ్బు కొంత ఇటువైపు ప్రవాహం దారి మళ్ళీ అక్కడ కూడా దాంతో లాభం జరుగుతూ ఉన్నాయి. ఇది కూడా మనం కొంత ఇవాళ ఆశించాల్సినటువంటి అంశాల్లో ఉన్న అంశం ఏంటంటే ఈ పెండింగ్ ఉన్న లేఅవుట్లకు పర్మిషన్ ఇస్తే అవి క్లియరెన్స్ చేస్తే అమ్ముకోవడానికి ఈజీ అవుతుంది, లేకపోతే సమస్య వస్తుంది అని ఈ విషయం కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నాను. మీలాంటి మిత్రులందరూ కలిసినప్పుడు చెప్తూనే ఉన్నారు. ప్రవీణ్ గారు మనం కలిసినప్పుడు, నర్సయ్య కలిసినప్పుడు చెప్తూనే ఉన్నారు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని. నేను వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాను. కొన్ని చోట్ల ముఖ్యంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మేడ్చల్లో నాలా కన్వర్షన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు కలిపి తీసుకుంటాను, చాలా ఈజీ అయిపోతుంది. అట్లా ఒక సింగిల్ విండో లాగా పెడితే ఇది చాలా బాగుండును. నాలా కన్వర్షన్ కు సంబంధించిన పని అంతా కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ కనుక ఏర్పాటు చేసి ఒక దగ్గర మనం చెల్లిస్తాం, మనం మళ్ళీ నాలా కన్వర్షన్ అయిపోయి ఉత్తరం వస్తే బాగుండును అనేది చాలా మంది నాతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చెప్పిన విషయం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత ఉండాలి అనేది కూడా ఒక ఆలోచించవలసినటువంటి అంశమే. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ చెస్ బోర్డును తయారు చేశారు కల్నానరీ అకాడమీ యంగ్ చెఫ్స్. ఈ ఏడాది చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఇండియా సాధించడం స్ఫూర్తిగా తీసుకుని వరల్డ్ లార్జెస్ట్ చాక్లెట్ చెస్ బోర్డు తయారు చేశారు. 16 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవు, 256 చదరపు అడుగుల విస్తీర్ణంలో చెస్ బోర్డు తయారు చేశారు. 550 కేజీల బ్లాక్ అండ్ వైట్ చాక్లెట్ మిశ్రమంతో చెస్ బోర్డు, చెస్ కాయిన్స్ తయారు చేశారు. వరల్డ్ లార్జెస్ట్
చాక్లెట్ చెస్ బోర్డుకు సంబంధించిన మరింత సమాచారం రిపోర్టర్ హరిత అందిస్తారు. సందడి కొనసాగుతోంది. అయితే క్రిస్మస్ సందర్భంగా కలినరీ అకాడమీ వాళ్ళు ఒక సరికొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేశారు. ముఖ్యంగా చాక్లెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, కానీ చాక్లెట్స్లో చాలా వెరైటీస్ చూస్తుంటాం. కానీ మొట్టమొదటిసారి వరల్డ్లోనే ఒక చెస్ బోర్డ్ని చాక్లెట్ లాగా తయారు చేశారు. ప్రజెంట్ మనం చూస్తున్నది ఇదంతా కూడా చాక్లెట్తో చేసిన చెస్ బోర్డు. దాంతోపాటు చెస్ కాయిన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా చాక్లెట్తోనే తయారు చేశారు. ముఖ్యంగా ఇది వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసేందుకు హైదరాబాద్లోని ఇటు కలినరీ అకాడమీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద రికార్డ్ అయితే సాధించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం చెస్ ఛాంపియన్షిప్ గుగేష్ సాధించిన సందర్భంగా దానికి గుర్తుగా ఇక్కడ వీళ్ళు ఈ థీమ్ తోటి అయితే చెస్ బోర్డ్ని వరల్డ్లోనే లార్జెస్ట్ చాక్లెట్గా దీన్ని రెడీ చేసి పెట్టారు. బేగంపేటలో దీన్ని ఎగ్జిబిట్ కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ చాక్లెట్ చెస్ బోర్డ్ కాయిన్స్ని చూసి చాలా వరకు కూడా ఇటు ఫొటోస్ తీసుకోవడం కావచ్చు, దీన్ని ఎలా తయారు చేశారని అందరూ అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద రికార్డ్ బ్రేకింగ్ చాక్లెట్ని తయారు చేసిన టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎన్ని రోజులు పట్టింది మీకు ఇది తయారు చేయడానికి? చాక్లెట్తోనే ఈ చెస్ బోర్డ్ తయారు చేయాలని ఎందుకు అనిపించింది? మా ప్రిన్సిపల్ వచ్చి ఆల్వేస్ ఈజ్ లుకింగ్ ఫర్ ద ఇన్నోవేటివ్ ఐడియాస్తోనూ ఆయన కొత్తగా క్రియేట్ చేయడం రెగ్యులర్ బేసిస్లో జరుగుతుంది. ఇది మా 6th వరల్డ్ రికార్డ్ యాక్చువల్లీ. ఇక్కడ మేము 1 వీక్ నుంచి ఇది స్టార్ట్ చేసినాం. చాక్లెట్ మీకు తెలుసు, చాక్లెట్ అనేది తొందరగా మెల్ట్ కావడం, అది హ్యాండిల్ చేసేటప్పుడే మనకు మెల్ట్ అయిపోతుంది. అట్లాంటి ఇంగ్రీడియంట్తో ఇంత పెద్ద క్రియేషన్ మేము చేస్తున్నామంటే దాంట్లో ఎంత స్కిల్స్ ఇన్వాల్వ్డ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనతో పాటు ఈ చెస్ చాక్లెట్ తయారు చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఎలా అనిపించింది అసలు ఈ థీమ్ తీసుకొని చాక్లెట్తో చేయడం అనేది ఎట్లా అనిపించింది? ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మా అందరికీ కూడా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా షెఫ్ కొత్త ఐడియాస్తో వస్తూ ఉంటారు. అండ్ ఈ ఇయర్ మన యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ కూడా ఇండియా నుంచి రావడం అనేది ఇట్ వాజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సో ఆ టాపిక్ మీద తీసుకొని ఒక చెస్ బోర్డ్, అది కూడా చాక్లెట్తోని దట్ వరల్డ్ రికార్డ్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ మా అందరికీ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మాట్లాడడానికి కలినరీ అకాడమీ నుంచి చైర్మన్ గారు ఉన్నారు, సుధాకర్ గారు. చెప్పండి, ప్రతి సంవత్సరం ఏదో ఒక రికార్డ్ చేస్తారు, ఇది 6th అటెంప్ట్. బిఫోర్ ఎట్లా ఉండింది? ఇది చేయడానికి ఎంత ఛాలెంజింగ్ అనిపించిందా? ఎట్లా చేశారు? అంటే ఎప్పుడు కూడా మన కాలేజ్ ఒకటే కాన్సెప్ట్ అండి, మనము యూరోపియన్స్ డొమైన్ నుండే ఏదన్నా వరల్డ్ రికార్డ్ సాధిస్తేనే మనం గొప్ప. పెద్ద జిలేబీ వేసుకొని పెద్ద దోశ వేసుకొని రికార్డ్ చేసుకుంటే మన క్విజిన్ని మనం చేస్తే గొప్ప కాదు. సో మీరు మా రికార్డ్స్ అన్నీ చూడండి. కోల్డ్ మీట్ ప్లాటర్ అనండి, కప్ కేక్ ట్రీ అనండి, ఎడిబుల్ పెయింటింగ్ అనండి, అది కాకుండా మన లాస్ట్ ఇయర్ దాని ముందు ఇయర్ వరల్డ్స్ బిగ్గెస్ట్ షెఫ్ క్యాప్, ఇవన్నీ కూడా ఏంటంటే బయటి కంట్రీస్ క్యూజిన్ నుండే మేము రికార్డ్స్ సృష్టిస్తున్నాం. ద రీజన్ ఏంటంటే ఈ స్టూడెంట్స్కి ఇప్పుడు ఫోకస్ ఇస్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ జాబ్స్. వాళ్ళకి ఇంటర్నేషనల్ క్యూజిన్లో మేము ఎక్స్పోజర్ ఇస్తేనే కానీ వాళ్ళకి జాబ్ ఇది స్కోప్ ఎక్కువ అవుతుంది. ఈ టెక్నిక్ ఏంటంటేనండి హ్యాండ్ మోల్డింగ్, అంటే చాక్లెట్ని హ్యాండ్ తోటి మోల్డ్ చేయడము. బట్ దేర్ ఈజ్ అ సపోర్ట్, అంటే సపోర్ట్ ఉండాలి దీనికి, లేకపోతే అంత చాక్లెట్ వెయిట్ తీసుకోలేదు. సో ఇది కూడా ఒక వరల్డ్ రికార్డ్ అయిపోతుంది మాకు తెలుసు. ఎందుకంటే దీని మీద ఒకటే రికార్డ్ ఉంది ప్రపంచంలో, 19 feet by 19 feet, కానీ అది ఇన్ఎడిబుల్ అనమాట, అంటే ఫ్లోర్ మీద చేసుకున్నారు వాళ్ళు. ఇది కెనడాలో ఒక హాస్పిటల్లో ఉంది. దాన్ని మేము అన్నీ చెక్ చేసి ఆ తర్వాత ఇది 16 by 16కి ఈజ్ అ వరల్డ్ రికార్డ్ అని మాకు తెలుసు. ఈ రికార్డ్ పంపిస్తాం, రికార్డ్ వస్తుందని మాకు ఆశ ఉందండి. బ్లాక్స్ ఏదైతే మనం కింద చూస్తున్నామో వైట్ అండ్ బ్లాక్లో ఉన్న బ్లాక్స్, ఇవి కూడా 62 అనేది మనం చూడొచ్చు. కంప్లీట్గా ఇవన్నీ కూడా ఈడబుల్, అనే తినే చాక్లెట్ ఏదైతే ఉంటుందో ఆ చాక్లెట్ తోటే సరైన టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ, అంటే చాక్లెట్ అంటే కరిగిపోతుంది కాబట్టి కరిగిపోకుండా ఉండేందుకు వీళ్ళు ప్రత్యేకంగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని వీళ్ళు కంప్లీట్గా ఈ చెస్ బోర్డ్ కాయిన్స్ని కంప్లీట్గా వరల్డ్లోనే లార్జెస్ట్ ఫస్ట్ టైం ఈ అటెంప్ట్ని చేయడం అనేది తెలుగు షెఫ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు, దాంతోపాటు స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చేశారు. చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. ఇది ప్రజెంట్ బేగంపేటలోని లార్జెస్ట్ చాక్లెట్ చెస్ బోర్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రవితో హరిత, V6 న్యూస్, బేగంపేట నుంచి. వికారాబాద్ జిల్లాలో ఒంటరి మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్లకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు CCS పోలీసులు. పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ తప్పించుకొని పారిపోయారు నిందితులు. ఈ కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను కర్ణాటకలోని బీదర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి నిందితుల నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మండల్ వికారాబాద్ డిస్టిక్ లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. అదే కాకుండా 22వ తేదీన కులకచర్లలో ఒక లేడీ షాప్ లో ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక చైన్ స్నాచింగ్ కు పాల్పడితే ఆమె జాగ్రత్త పడడంతో ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలయత్నం చెందడం జరిగింది. తర్వాత మళ్ళా అదే రోజున వికారాబాద్ లో టౌన్ లో ఒక లేడీ షాప్ లో కిరాణా షాప్ లో ఆమె దగ్గరికి వచ్చి వాళ్ళు సిగరెట్ ఏదో తీసుకోవాలని చెప్పి ఆమెను అడిగారు. ఆమె అందివ్వబోతే ఆమె మెడలో నుంచి ఒక చైన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని వికారాబాద్ సిసిఎస్ టీమ్ బలవంత ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా వాళ్ళ టీం అంతా కూడా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు. దీంతో మనకు ఉన్న ఆధారాలతో సీసీటీవీ ఫుటేజ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పైన మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్ర ముఠాలో ఒక దొంగగా, ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా. ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి ఇతను చేస్తున్నాడు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ 2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు అక్కడ. సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద సిసిఎస్ టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక 4 చైన్ స్నాచ్ చేసినట్టు ఏవైతే వాళ్ళు దొంగతనం చేశారో ఇవన్నీ కూడా. పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం ఎదుట వాల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మాజీ సర్పంచులు. గతంలో సర్పంచులుగా గెలిచి అప్పులపాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27న అన్ని గ్రామాల్లో గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు సభ్యులు. అనేక మంది సర్పంచులు బిల్లులు చెల్లించలేక ఇవ్వలేక చేసిన వడ్డీలకు కట్టలేక అనేక మంది సూసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. రాష్ట్రంలో మేము అనేక సార్లు ప్రభుత్వానికి వినతుల ద్వారా మేము శాంతియుతంగా ప్రభుత్వానికి అనేక ద్వారా మేము వినతి పత్రాలు అందజేసినాం. మొన్న అసెంబ్లీలో గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు బిల్లులు ఇస్తామనే ముచ్చట చెప్పింది, కానీ ఎప్పుడు ఇస్తాం, ఈ రోజు ఇస్తారా, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా అనేది కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా మేము పాటుపడ్డ వాళ్ళం, మేము పని చేసిన వాళ్ళం, ఆయన ఆశయాల కోసం కృషి చేస్తున్నాం. కాబట్టి మా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మహాత్మా గాంధీకి అందుకే వినతి పత్రాలు ఇచ్చి రాష్ట్రం మొత్తం మీద 27వ తారీఖు నాడు సర్పంచులంతా వినతి పత్రాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన ఉద్యమకారులకు గచ్చిబౌలిలోని టీఎన్జీఓ కాలనీలో ఉమెన్ పెన్షనర్స్ ఫోరం సన్మానం నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, అందశ్రీ, స్వామిగౌడ్, విఠల్, పైడి జయరాజ్, ఎక్క యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరిని సన్మానించారు. రేవంత్ సర్కార్ కవులను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఉమెన్స్ పెన్షనర్ ఫోరం చైర్మన్ ఉమాదేవి. పెన్షనర్లకు క్యాష్లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు ఉమాదేవి. మళ్ళీ ఒక ప్రజాస్వామిక తెలంగాణకు అది స్ఫూర్తిగా మిగులుతుంది. లేకపోతే కష్టమవుతుంది. కొట్లాడి ఎవరో ఒకరు నాయకుడు అవుతారని తేలేదు కదా. మనం అందరం కలిసి మంచి బతుకును సాధించుకుంటామనే ఆశతోనే కదా తెచ్చుకున్నాం. అట్లాంటి మంచి బతుకును సాధించుకోవటానికి ఒక ప్రాతిపదికగా మనం ప్రయత్నం చేయవలసిన ఇవాళ మళ్ళీ ఐక్యత తోడ్పడుతుందని, దానికి ప్రయాణం చేయటానికి ఇది ఒక ఊపిరి పోస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఒక చిన్న గెలుపే కావచ్చు కానీ ఒక ధైర్యం ఇస్తుంది. ఈ 9 మందికి అవార్డు రావటం మనందరికీ ఒక ధైర్యం వచ్చింది, ఒక గుర్తింపు దొరికింది. ఒక ప్రయాణానికి మళ్ళీ ఒక ప్రయాణం సాగించడానికి కావలసిన శక్తినిచ్చింది. అలసట కాదు, ఇంకా ప్రయాణం మిగిలే ఉంది అనే శక్తినిచ్చింది. ఆ శక్తిని పొంది మనం మళ్ళీ ఈ తెలంగాణను ఇంకా ప్రజాస్వామికంగా తీర్చిదిద్దుకోవటానికి ఇప్పుడున్న వాతావరణాన్ని మనం సానుకూలంగా వాడుకుంటూ గత చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేయటానికి కదులుదామని పిలుపునిస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలతో సెలవు. తెలంగాణ అంటే శౌర్యం, తెలంగాణ అంటే ప్రతాపం, తెలంగాణ అంటే త్యాగం.
ఇటువంటి త్యాగం ఎక్కడ లేదు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని అణచమని చెప్పి ఇండియన్ ఆర్మీని పెట్టిండ్రు హైదరాబాద్లో. నిజాం అనే కర్కోటకుని తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టిండు. వాడే నిజామై 1956 అక్టోబర్ 31 వరకు వాడే రాజ్భవన్ ఉన్నాడు. షామంజిల్ రాజుగారి భవనం రాజ్భవన్ అంటారు. ఎంతమందిని చంపించారు? 3600 మందిని చంపించారు. అంగుళ మంగుళం వీర రక్తంతో తడిసి పునీతమైన నేల. ఎటువంటి నేల అంటే దాన్ని ఆ మట్టిని దోశలో తీసుకొని తిలకం దిద్దుకోవచ్చు, నొసలు పెట్టుకోవచ్చు, మధ్యలో పాపట్లో కూడా రుద్దుకోవచ్చు. అంత పవిత్రమైన నేల, వీర రక్తం తడిసిన నేల ఇది. అమరులను గుర్తు చేసుకోవాలి మనం. వారు ఎందుకోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో అది కూడా కర్తవ్య పూజ చేయాలి జనానికి. అప్పుడు తెలంగాణ నిజమైన అసలు తెలంగాణ, ప్రజల తెలంగాణ, బంగారు తెలంగాణ వద్దు, ప్రజల తెలంగాణ చేసుకుందాం. గవర్నమెంట్ అందరికి అవార్డు ఇవ్వడం జరిగింది. 9 మంది కవులకు అండ్ పాషం యాదన్న జర్నలిస్టుకు, ఎక్క యాదగిరి గారు శిల్పి, వీళ్ళందరికీ కూడా జరిగినందుకు మా అందరికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ సత్కరించినంత సంతోషంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మా ఫోరం తరఫున కూడా ముఖ్యమంత్రి గారు ఇట్లాంటివి ఇంకా తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అన్ని విధాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. వారిని కూడా ఒకసారి దరికి చేర్చుకోమని కోరుకుంటున్నాము ఈ వేదిక తరఫున. దాని విధంగా మేము ఈ ఫోరం ఏర్పరచడం కూడా ఓన్లీ హెల్త్ కార్డు కోసమే ఈ ఫోరం ఏర్పడింది. మా సింగిల్ ఎజెండా అది. ప్రోగ్రాం ఏదైతే జరిపినామో దాన్ని కోదండరామ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా ఫోరం తరఫున. హెల్త్ కార్డు అతి త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంఘాలను, మా తెలంగాణ ఉద్యోగ సంఘాలను కూడా అందరినీ పిలిచి హెల్త్ కార్డు ఇష్యూ చేయమని కూడా కోరడం జరిగింది.